నీలాంబరి 7వ భాగం. సుగాత్రి గురించి అనుమానించిన జయదేవ్ సుగాత్రి తమ్ముడు గురించి తెలుసుకుని సంతోషంగా ఫీల్ అవుతాడు. కథ కొనసాగుతుంది. సుగాత్రికి కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మకు ఓపిక ఉండదు. నాకు ఇంకెవరు తోడున్నారు నాన్న? ఎవరు లేకపోతేనే కదా ఒంటరిగా వెళ్ళాను కళ్ళు తుడుచుకుంటూ అంది. రామారావుకి బాధగా అనిపించింది. నేను వెళ్ళొద్దని చెప్పను తల్లి, ఒంటరిగా ఆ అబ్బాయితో రావద్దు. కార్లలో తిరిగే వాళ్లకు మన బాధలేం తెలుస్తాయి? వెళ్ళాలనుకుంటే రిక్షాలో వెళ్ళు, బస్లో వెళ్ళు, లేకపోతే నడిచి వెళ్ళు, అంతేగాని కారులో మాత్రం రావద్దు స్థిరంగా చెప్పి పడుకున్నాడు రామారావు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఏమీ అనని తండ్రి కేవలం ఈ విషయంలో తనను మందలించినందుకు బాధగా అనిపించినా ఆ మాటల్లో నిజం ఉండటం వలన మరేమీ మాట్లాడకుండా వచ్చి పడుకుంది. వారం రోజుల తర్వాత మళ్ళీ దేవకి ఫోన్ చేస్తే జయదేవ్ ఇంటికి వెళ్ళింది సుగాత్రి. అందరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. జయదేవ్ను సుగాత్రిని ఒంటరిగా వదిలి వంటింట్లోకి వెళ్ళింది దేవకి. సుగాత్రి అని పిలిచిన జయదేవ్ గొంతులో తొణికిన ప్రేమ, ఆ మాధుర్యం సుగాత్రిని వివసురాలిని చేశాయి. అంది. అమ్మకు ఒంట్లో బాగయ్యాక నిన్ను డిన్నర్కు పిలవాలనుకున్నాను. నీకు వీలున్నప్పుడు వస్తావా? ఇంట్లో చెప్పొస్తాను. సరదాగా ఓ రోజు సినిమాకు వెళ్దాం, ఏమంటావు? సినిమాకా? ఇంకేమైనా ఉందా? భయంగా ఉంది. ఏం వెళ్తే ఏమైంది? మా నాన్నగారికి ఇష్టం ఉండదు. మీరు కారులో డ్రాప్ చేస్తుంటేనే ఎవరైనా ఏమైనా అనుకుంటారని అన్నారు. అందుకే ఈరోజు రిక్షాలో వెళ్ళాలనుకుంటున్నాను. జయదేవ్కు చాలా బాధగా అనిపించింది. మన జీవితాల్లోని అనుభూతులను, కోరికలను, ఆనందంతో నిండే క్షణాలను, అసలు మన జీవితాలనే మింగేసే రాహువు ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనే ఆలోచన, మన నుంచి మనల్ని వేరు చేసి బ్రతుకులోని సారాన్ని పీల్చి పిప్పి చేసి మనల్ని జీవోత్సవాలుగా చేసే రాహు అది. ఒక జీవితకాలం పట్టే గ్రహణం. అయితే ఏం చెయ్యాలి? ఎవరినైనా తోడు తీసుకుని వెళ్తే అభ్యంతర పెట్టరు. నీలిమక్క వస్తే ఏమీ అనరు. ఓకే, నీలిమ గారిని కూడా రమ్మందాం. అసలు ఆవిడను కూడా ఓసారి డిన్నర్కి పిలవాలనుకున్నాం. తనకు మీరు ఫోన్ చేస్తే బాగుంటుంది. ఆవిడ సరే అంటే నాకు అభ్యంతరం లేదు. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ మనసులోనే అనుకున్నాడు జయదేవ్. మర్నాడు నీలిమకు ఫోన్ చేశాడు. ఎప్పటి నుంచో మిమ్మల్ని డిన్నర్కు పిలవాలనుకుంటున్నాం. మీరు సుగాత్రి మా ఇంటికి భోజనానికి రండి. సరదాగా సినిమాకు వెళ్ళొచ్చు. తర్వాత చెబుతాను. నా షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేయాలి కదా అంది నీలిమ. సరే, ఏ విషయం మళ్ళీ చెప్పండి అంటూ రిసీవర్ క్రెడిల్ చేశాడు. నీలిమకు విషయం అర్థమై నవ్వుకుంది. నాతో పెట్టుకుంటే ప్రోగ్రాం కుదరదు, మీరిద్దరూ వెళ్ళండి అంది సుగాత్రితో. అమ్మో, ఇంకేమైనా ఉందా? నాన్నగారికి కోపం వస్తుంది అంది సుగాత్రి. నాన్నగారికి కోపం వస్తుంది అంటే కోపం రాకపోతే తనకు అభ్యంతరం లేనట్లే కదా. సో వీళ్ళిద్దరికీ సరదాగా వెళ్ళాలనే ఉంది. కానీ పెద్దవాళ్ల కోసం జంకుతున్నారు. బహుశా తనకు పెద్దవాళ్ల కట్టుబాట్లు ఉంటే మాధుర్ విషయంలో తనకు ఇలాంటి కష్టమే ఎదురయ్యేది. ఓ క్షణం సుగాత్రిని చూస్తే జాలేసింది. రెండుసార్లు ఇంటర్ ఫెయిల్ అయి పక్కింటి సుందరిని ప్రేమించి ఉద్యోగం సద్యోగం లేకుండానే, పూటకు టిఖాణా లేకుండానే నా జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను అంటూ లెటర్స్ రాసి మనది అమర ప్రేమ అనుకుంటూ కాలు జారి అమర ప్రేమకు పట్టిన అమృత ఫలాలను అనాథాశ్రమాల్లో వదిలే యువతీ యువకులున్న ఈ కాలంలో సినిమాకు వెళ్లేందుకు సందేహించే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఈ ప్రేమ ఆ ప్రేమ ఏది ఫన్నీగా అనిపిస్తుంది? చౌకబారు మనుషులు కానప్పుడు వాళ్ళ ప్రేమను వాళ్ళు ప్రకటించుకునే అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? సినిమా చూడాలని ముచ్చటపడుతుంటే అయ్యో అనిపిస్తోంది. సరే వస్తాను, ఎల్లుండి వెళ్దాం. ఫస్ట్ షో తర్వాత డిన్నర్ అంటే చాలా లేట్ అవుతుంది. మ్యాట్నీకి వెళ్ళి సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్తే రాత్రి త్వరగా ఇంటికి రావచ్చు. మీ నాన్నగారు కోప్పడరు, ఏమంటావు? సుగాత్రి సరే అంది. సంతోషంతో కళ్ళు మెరుస్తుంటే ఇంటికి వెళ్ళింది నీలిమ. జయదేవ్కి ఫోన్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ చేయించి తనకు టికెట్ పంపించమని, తను టైంకి వస్తానని, ఒకవేళ లేట్ అయి పిక్చర్ మొదలైతే తన కోసం వెయిట్ చేయొద్దని చెప్పింది. ఫోన్ క్రెడిల్ చేసిన నీలిమ ఆలోచనలో పడింది. వీళ్ళిద్దరూ ఇంకా బయటపడలేదు. సుగాత్రి ధైర్యం చేయలేదు. అంతస్తుల గురించి ఆలోచిస్తుంది. జయదేవ్కి ఇష్టం ఉంటే ఈ పెళ్లి సులభంగా జరిగిపోతుంది. సుగాత్రి మరో నీలిమ కాకూడదు. అయినా సుగాత్రి ఆ ఇంట్లో ఇమడగలదా? దేవకి గుర్తురాగానే నీలిమకు ప్రేమ, భయం, అసహ్యం, అసహనం కలుగుతున్నాయి. ఎవరో విమల అనే ఆవిడకు పుట్టిన జయదేవ్ ఎవరని, అతని పుట్టుకలోనో పెంపకంలోనో ఏదో రహస్యం ఉంది. ఒకవేళ దేవకి తనకు జయదేవ్కు తల్లి అనేది రుజువైతే బిడ్డను వదిలేసి నచ్చిన వ్యక్తితో పారిపోయి అతన్ని
అతని భార్య నుండి వేరు చేసి ఉంటే ఆ విధంగా కూడా ఇది సుగాత్రికి తగిన సంబంధం కాదు. ఈ నిజాలు సుగాత్రి తట్టుకోలేకపోవచ్చు. తల్లి తండ్రి కలిసి జయదేవ్ని మోసం చేశారు. ఇన్ని అబద్ధాలు మోసాలు ఉండే ఇంట్లో సుగాత్రి భవిష్యత్ ఎలా ఉంటుంది? పైకి ప్రేమ నటిస్తూ పెద్ద మనుషుల్లా ఉంటూ తర్వాత ఆ పిల్లను కాల్చుకు తింటే సుగాత్రి తనకు బంధువు కాకపోవచ్చు, కానీ మనసున్న మంచి పిల్ల. ఒక స్త్రీగా సాటి స్త్రీ జీవితం పాడు కాకుండా చేయాల్సిన బాధ్యత తనది. అసలే ఒక కొడుకు చనిపోయి ఆర్థికంగా బాధపడుతూ కూతురి సహాయంతో సంసారం నెట్టుకొచ్చేవాళ్ళు. ఆ కూతురి సంసారంలో కూడా ఏవైనా లొసుగులు అలాంటి షాడో ఫీలింగ్స్ ఉంటే ఏమైపోతారు? ఇన్ని ఆర్గ్యుమెంట్స్ వెనక లాజిక్కి అందని మరో విషయం ఉంది. అదే వీళ్ళిద్దరి ప్రేమ. ఎంతో ప్రేమతో ఆరాధనతో ఏ కుళ్ళు విషయాల గురించి తెలియని మంచి వ్యక్తులు ఒకరినొకరు కోరుకుంటుంటే వాళ్లను వాస్తవ విషయాల్లో బూచిని చూపించి విడదీయడం మానవత్వం అనిపించుకుంటుందా? ఎటూ తెగని ఆలోచనలు. అష్టదిగ్బంధంలో ఉన్నట్లుంది. పిచ్చెక్కినట్లయి అన్నీ మర్చిపోయేందుకు చేతిలోకి కుంచెను తీసుకుంది. కాసేపు నీలిమ కోసం ఎదురుచూసి పిక్చర్ బిగిన్ కావడంతో జయదేవ్ సుగాత్రి లోపలికి వెళ్లారు. నీలిమ ఇక రాదనుకున్నారు. ఇద్దరికీ తామిద్దరే ఉండాలనే కోరిక మనసులో ఉంది. సినిమా మొదలైన 5 నిమిషాల తర్వాత నీలిమ థియేటర్లోకి వెళ్ళింది. ఎంట్రన్స్ సీట్లకు వెనకవైపు నుండి ఉండటం వలన ఎవరైనా వచ్చినా కనబడదు. సీరియల్ నంబర్ ఉన్నా అంతగా రష్ లేకపోవడంతో ఆడవాళ్లు ఉన్న చోట ఓ మూల కూర్చుంది నీలిమ. సినిమా చాలా చక్కగా ఉండటం వల్ల కథలో లీనమైంది. చెత్త సినిమాలకు చెంపపెట్టైన ప్రహార్ బాగుందని వినడం వల్లే ఆ సినిమాకు రిజర్వ్ చేయించాడు జయదేవ్. ఆర్మీలోని మేజర్గా నానా పటేకర్ నటనకు జీవం పోస్తున్నాడు. ఆర్మీలోని కమాండో ఒళ్ళు మండి బాస్టర్డ్ అని తిట్టగానే ఆ మేజర్కు తల్లి జ్ఞాపకం వస్తుంది. రౌడీలు అతని తల్లిని లాక్కెళ్తారు. మే ఐసీ ఔరత్ నహీ హూ తల్లి అరుస్తుంటే బిడ్డను దగ్గరికి రానివ్వకుండా కారులో తోసి తలుపేసుకుని వెళ్ళిపోతారు. మనసును వెళ్ళిపెట్టే జ్ఞాపకాలతో బ్రతికే మేజర్ పైన కఠినమనిపించును, లోన వెన్న కనిపించును అన్నట్లు నటిస్తూ నీలిమ కన్నీళ్లు తుడుచుకుంది. ఇద్దరిది ఒకటే బాధ. అతను తల్లిని బలవంతంగా లాక్కెళ్ళి తీసుకెళ్లాడు. బిడ్డ అనాథగా మిగిలాడు. తన తల్లి సంతోషంగా వెళ్ళిపోయింది, తనను అనాథగా మిగిల్చి. అంతే తేడా. ఒకరు కసితో ఆర్మీ మేజర్ అయితే మరొకరు మేజర్ ఆపరేషన్లు చేసే డాక్టర్ అయ్యారు. కాస్త రొటీన్ నుండి మార్పు కోసం వస్తే ఇక్కడ కూడా ఇదేనా అనుకున్నా తనను తాను ఐడెంటిఫై చేసుకోవడం వల్ల కలిగే తన్మయత్వం కలిగింది. లస్ట్ లేని బెస్ట్ పిక్చరైజేషన్, ఇంటర్వెల్ వరకు ఊపిరాడనివ్వని సస్పెన్స్, బలమైన దర్శకత్వపు చాతుర్యం. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాక ప్రపంచంలో పడ్డట్లు అనిపించింది. ఏమైనా కాఫీ తాగుదామా? ఏమీ వద్దు, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది సుగాత్రి. జయదేవ్ ఏదో చెప్పబోయాడు. సౌండ్ బాక్స్ నుండి బొయ్యిమని అనౌన్స్మెంట్. త్వరలో వస్తున్నాడు ఉత్తముడు. నవ్వుతున్న జయదేవ్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు ఆశ్చర్యంగా అడిగింది సుగాత్రి. చిన్నప్పుడు ట్రాన్స్లేషన్ చేసేందుకు ఇంగ్లీష్ కథ ఒకటి ఇచ్చారు. అప్పుడు మాకు భాస్కర శాస్త్రి గారనే తెలుగు టీచర్ ఉండేవారు. కాస్త స్టాండర్డ్ తెలుగు రాయమనేవారు. నేను ట్రాన్స్లేషన్ చేస్తూ, దేవా నీవు ఉత్తముండవు, నేను పాతకుండను అని రాశాను. పేపర్లిస్తూ మాస్టారు నవ్వారు. నువ్వు దేవుడిని ఉత్తముండను చేశావు కదరా అని తిట్టి, ఉత్తముడవు అని రాస్తే చాలు, మరీ గ్రాంధికం వద్దు అని మందలించారు. అలాంటి వాడిని ఇప్పుడు నవలలు రాస్తుంటే నవ్వొస్తోంది అన్నాడు. సుగాత్రి ఏదో చెప్పబోతుంటే ఇప్పుడు ఉత్తముడిలోని ఉత్తమ గీతాలు వింటారంటూ వినబడింది. గిల్లాను గిచ్చాను, ఎగిరి తన్నాను, అదేలే అమర ప్రేమ అనే డ్యూయేట్. ఆ తర్వాత ఇంకో బూతుపాట మొదలయ్యాయి. సుగాత్రి ఇబ్బందిగా మొహం పెట్టి కాస్త బయటికి వెళ్దామా అంది. జయదేవ్ నవ్వాపుకుని లేచి నిలబడ్డాడు. ఇద్దరూ బయటికి వస్తుంటే నీలిమ చటుక్కున కిందికి వంగింది. మూలగా ఉండటం మూలాన తను కనబడే అవకాశం లేదు. జయదేవ్ సుగాత్రి కాఫీ తాగి హాల్లోకి వెళ్లారు. సినిమాకు వచ్చే వాళ్లలో చాలామంది టాయిలెట్స్ దగ్గర నిలబడటానికి కారణం ఒక్కటే. జయదేవ్ డర్టీ జోక్స్ వేస్తున్నాడేమోనని కోపంగా చూసింది సుగాత్రి. కొత్త సినిమా పాటలు వస్తాయి కదా, ఈ కంపు కంటే ఆ కంపు భరించడం సులభమని వెళ్తారు. సుగాత్రి నవ్వాపుకుంది. సినిమా మొదలైంది. క్రమశిక్షణతో నిండిన ఆర్మీ లైఫ్కు జనారణ్యం లాంటి సంఘానికి మధ్య ఉన్న భేదాల్ని చూసి వ్యధ చెందే ఒక మంచి హృదయం కథ. మన దేశపు సరిహద్దులకు అటువైపు ఉన్న వాళ్లకంటే ఇటువైపు ఉండేవాళ్లే మన మధ్య ఉండే మనకు నిజమైన శత్రువులు. ఎంత గొప్ప మాటలు! నానా పాటేకర్ మనసులో చెరగని ముద్ర వేశాడు. మనసున్న మనుషుల్లో
ఎంట్రన్స్ దగ్గర నిలబడిన నీలిమను చూశాడు జయదేవ్. ఆవిడ నీలిమ కదూ అన్నాడు సుగాత్రికి చూపించి. అవును, తనే. ఆలస్యంగా వచ్చిందేమో. నీలిమ బయటికి వెళ్ళి వెయిట్ చేస్తుంటే జయదేవ్ సుగాత్రి వెళ్ళి కలుసుకున్నారు. మీరొచ్చారా? మా దగ్గర కూర్చోకుండా అక్కడెందుకు కూర్చున్నారు? చీకట్లో వెతుక్కోవడం కష్టం కదా, అందుకని. వెతకడం ఎందుకు? ఏ నెంబర్ ఏ రోలో ఉందనేది కనబడుతుంది కదా. ఎంతైనా చీకట్లో కాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళాలి, అందుకే ఖాళీ ఉన్న చోట కూర్చున్నాను. ఒక మూల కూర్చోగలిగిన వ్యక్తి చీకట్లో తమ లైన్ వెతుక్కోలేదా? కనీసం ఇంటర్వెల్లోనైనా రాగలదు కదా. నీలిమ గ్రహించినట్లుంది. చాలా సెన్సిటివ్ అనుకున్నాడు జయదేవ్. నీలిమ వేరేగే వస్తుందని తెలిసిన జయదేవ్ మోటార్ బైక్లో వచ్చాడు. నీలిమ వెనక కూర్చోబోతున్న సుగాత్రిని చూసి మనసులోనే నిట్టూర్చాడు జయదేవ్. నువ్వు జయదేవ్ వెనక కూర్చో, నా స్కూటర్లో గాలి తక్కువగా ఉంది, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాలి అంటున్న నీలిమ మాటలకి నవ్వొచ్చింది అతనికి. థ్యాంక్ యూ మనసులోనే అనుకున్నాడు. మొదటిసారి మోటార్ సైకిల్ ఎక్కడం, అందులోనూ మగవాడి వెనక. సుగాత్రికి చాలా సిగ్గేసి దూరంగా మడికట్టుకున్నట్లు కూర్చుంది. సరిగ్గా పట్టుకో లేకపోతే పడిపోతావు అనేసరికి ముందుకు జరిగి అతనికి తగలకుండా కూర్చుంది. టర్నింగ్ వచ్చినప్పుడు తూలి పడతావు, నడం చుట్టూ చెయ్యి వేసుకుని స్థిమితంగా కూర్చో, మరేం పర్వాలేదు అని ఉపదేశించాడు జయదేవ్. లిమిట్స్ దాటకుండా అతన్ని పట్టుకుని కూర్చుంది సుగాత్రి. ఈ పిల్ల సెంచరీల క్రితం ఉన్న తాజ్మహల్ లాగే ఉంది, ఇంకా ఏ సినిమాల నవలల కాలుష్యం అంటలేదు అనుకున్నాడు జయదేవ్. అలా అనుకోవడంలోనే సంతృప్తి. ప్రతి మగవాడు తన భార్య స్వచ్ఛంగా ఉండాలనుకుంటాడు. తనకు ఎన్ని చెడ్డ అలవాట్లు ఉన్నా కాబోయే భార్యను వెతుక్కునేటప్పుడు మగవాళ్లకు ముట్టుకోవాలనిపించే వ్యక్తి కంటే భారీగా కట్టుకోవాలనిపించే వ్యక్తికే ప్రాధాన్యమిస్తాడు. వింత అనుభూతితో, సంతోషంతో, టెన్షన్తో జయదేవ్ వెనుక కూర్చున్న సుగాత్రికి ఇదంతా కళ నిజమా అనిపిస్తోంది. కలలో తేలిపోయింది. మోటార్ సైకిల్ వెళ్తుంటే కాస్త భయంగా కూడా ఉంది. ఆనందంలో అపశృతి వినిపించడమే జీవితం. సుగాత్రి జాగ్రత్తగా కూర్చున్న చీర కుచ్చిళ్ళు మోటార్ సైకిల్ చక్రంలో ఇరుక్కున్నాయి. ఎవరో లాగినట్లనిపించి ఏమిటా అనుకునే లోపల సుగాత్రి నేల మీద ఉంది. చీర చక్రానికి చుట్టేసుకుంది. ఆమెను నేల మీద ఈడుస్తూ బైక్ ముందుకు వెళ్ళి బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. వాళ్ల వెనకే వస్తున్న నీలిమ కంగారు పడి స్కూటర్ దిగి పరిగెట్టుకుంటూ సుగాత్రి దగ్గరికి వెళ్ళింది. ఆమెను పైకి లేవదీసింది. షాక్ వల్ల భయపడి ఏడ్చేస్తున్న సుగాత్రిని దగ్గరకు తీసుకుంది. జయదేవ్ మోకాళ్ళు మోచేతులు ఒరుసుకున్నట్లయ్యాయి. ఇంకెక్కడా దెబ్బ తగలేదని గమనించింది. పక్క వీధిలో ఇల్లనగా ఇప్పుడు యాక్సిడెంట్ కావాలా బాధగా అనుకున్నాడు జయదేవ్. సుగాత్రిని ఇద్దరూ పట్టుకొని తెస్తుంటే ఏమైందో అర్థం కాక కంగారుగా ఎదురెళ్ళింది దేవకి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చాడు వసుదేవ్. సుగాత్రిని బెడ్రూమ్లో పడుకోబెట్టి టెస్ట్ చేసింది నీలిమ. పొత్తి కడుపు బాగా ఒరుసుకున్నట్లయి రక్తపు చార కనబడింది. ఇంకేమీ సీరియస్గా తగల్లేదని తెలిసాక ఊపిరి పీల్చుకుంది నీలిమ. సుగాత్రి చీర నలిగిపోవడంతో దేవకి తన చీర తెచ్చి ఒంటికి చుట్టింది. జయదేవ్కి కూడా ఫస్ట్ ఎయిడ్ చేసింది నీలిమ. సరదాగా వచ్చి ఇలా దెబ్బలు తగిలించుకున్నారేమిటి అని దేవకి బాధపడింది. పడిపోతావని ఎన్నిసార్లన్నానో, నిజంగానే పడింది. బాధపడ్డాడు జయదేవ్. ఈ రోజుకు ఇక్కడే ఉండు, రేపు వెళ్ళొచ్చు అని దేవకి అంటే సుగాత్రి ఒప్పుకోలేదు. మా వాళ్ళకి ఇష్టం ఉండదు, వెళ్ళిపోతాను అంది. కనీసం ఇంత అన్నం తినేసి వెళ్ళు అంటూ అన్నం కలిపి నోట్లో ముద్దలు పెట్టింది దేవకి. నీలిమ ఆ దృశ్యాన్నే చూస్తూ ఉండిపోయింది. నీలిమ వద్దని చెప్పినా అన్నం తిని వెళ్ళమని అందరూ పట్టుబట్టేసరికి విధిలేక కంచెం ముందు కూర్చుంది. దేవకి అన్నం వడ్డిస్తూ మాట్లాడుతుంటే నీలిమకు మనసు మెలిపెట్టినట్లయి అతి కష్టం మీద కన్నీళ్లాపుకుంది. భోజనాలయ్యాక ఇద్దరిని కారులో తీసుకెళ్లి రామారావుకు ధైర్యం చెప్పొచ్చాడు వసుదేవ్. నీలిమ కూడా సుగాత్రి అమ్మా నాన్నలతో కంగారు పడుద్దని చెప్పి ఇంటికెళ్ళింది. సుగాత్రికి పూర్తిగా తగ్గే వరకు జయదేవ్ 2 రోజులకోసారి వస్తూ మాట్లాడుతూ ఉంటే రామారావు ఏమీ అనలేదు. కూతురికి ఏమైనా అయ్యుంటే అనే ఆలోచన ఆయన్ని వణికించడంతో వేరే విషయాన్ని గురించి ఆలోచించలేదు. ఆ రోజు రామారావు పని మీద ఎక్కడికో వెళ్ళాడు. సుభద్ర పని చేసుకుంటోంది. జయదేవ్ వచ్చాడు. ఎలా ఉంది సుగాత్రి, తలనొప్పి తగ్గిందా ప్రేమగా అడిగాడు. తగ్గింది, రేపు డ్యూటీకి వెళ్తాను. ఐఎమ్ వెరీ సారీ. సరదాగా సినిమా చూసొస్తుంటే అలా కావడం, ఆ స్థితిలో నువ్వు మా ఇంటికి రావడం చాలా బాధగా ఉంది. అందుకు మీరేం చేస్తారు? అంతవరకు మేలు కదా. కాళ్ళు చేతులు విరగలేదు. హాయిగా నవ్వింది. అంత హాయిగా ఎలా నవ్వగలుగుతావు? మరి ఏడుస్తూ కూర్చోవాలా? మనకు ఏడుపు వచ్చినప్పుడు తోడుగా 2 కళ్ళున్నాయని వాటిని నమ్ముకునే కంటే 32 పళ్ళున్నాయనే ధైర్యంతో నవ్వుకోవడం మంచిది కదా. నవ్వుతున్న సుగాత్రి చేతిని ముద్దు పెట్టుకున్నాడు. సుగాత్రికి ఓ పక్క సంతోషం, మరో పక్క భయం కలిగాయి. మళ్ళీ మా ఇంటికి ఎప్పుడొస్తావు? మీ ఇంటికా? ఇప్పట్లో రాను, ఎప్పుడైనా తీరికున్నప్పుడు వస్తాను.
జనవరి 1న మా ఇంటికి రా. మా అమ్మ బర్త్డే కూడా ఆ రోజే. నీలిమ గారిని కూడా పిలుస్తాను. గెస్ట్ లాగా కొద్ది రోజులే కదా వస్తావు. ఏం తర్వాత మీరు ఊరికి వెళ్తారా? దిగులుగా అంది. కాదు, నువ్వు మా ఇంటికి వస్తావు, గెస్ట్గా కాదు. నా లైఫ్ పార్ట్నర్గా రావాలి. వస్తావు కదూ? ఆశ్చర్యంతో చూస్తున్న సుగాత్రిని చూస్తుంటే ఆవేశం ఆపుకోలేను అనే భయంతో లేచి నిలబడి, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తాను. డిసప్పాయింట్ చేయవని ఆశ. వస్తాను అంటూ వదిలిపెట్టి వెళ్ళాడు. సుగాత్రికి ఇది నిజమా కళ అనేది అర్థం కాలేదు. సంతోషంగా భయంగా అనిపించింది. వాళ్ళ అమ్మకు నాన్నకు ఇష్టం ఉందో లేదో అని దిగులు. మనసు అందమైన కలలను కల్పించుకుంటే కంటి మీద కునుకు పడలేదు. మర్నాడు జయదేవ్కి ఫోన్ చేయబోతుంటే సుగాత్రి చెయ్యి వణికింది సందిగ్ధంతో. సమరం చేసిన చివరికి నంబర్ డయల్ చేసింది. జయదేవ్ గారు భయంగా పిలిచింది. నేను సుగాత్రిని. ఓ క్షణం నిశ్శబ్దం. ఇంతకు మీ కలంతో నా నుదిటి రాత ఏమని రాశారు? దేవదాసనా కాళిదాసనా? ఇవేమీ కాదు. కొంపదీసి రామదాసన్ రాశారా? భజన చేసే ఓపిక లేదు. సుగాత్రికి నవ్వొచ్చింది. ఇవేవీ కావు. మీరుగా ఉంటేనే బాగుంటుంది. జయదేవుడిగా ఉంటేనే నాకిష్టం. అంటే సుగాత్రి చరణ చక్రవర్తిగానా? ఇంత అదృష్టాన్ని కలలో కూడా ఊహించలేదు. జయదేవ్కి సుగాత్రి మనసు అర్థమైంది. మీరు తొందరపడ్డారేమో, ఇంకోసారి ఆలోచిస్తే బాగుంటుంది. వాస్తవంలో బ్రతికే సుగాత్రి మరోసారి హెచ్చరికగా అంది. ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు కూడా కాదు, నువ్వు కూడా ఆలోచించడం మానేసి అన్ని విషయాలు నాకు వదిలేయి. మీ వాళ్ళు సందేహంగా అంది. అమ్మా నాన్న కాదనరు. అందరికీ నువ్వంటే ఇష్టం. వెడ్డింగ్ కార్డ్ కోసం వెయిట్ చేద్దాం. వాళ్ళతో మాట్లాడతాను. అలాగే అంటూ ఫోన్ క్రెడిల్ చేసింది. సాయంత్రం ఇంటికెళ్ళాక ఎవరితోనో ఒకరితో తన భావాలను పంచుకోవాలనిపించింది సుగాత్రికి. నీలిమ రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కయ్య, నీకో విషయం చెప్పాలి. ఏమిటది? చాలా సంతోషంగా కనబడుతున్నావు. జయదేవ్ గారు నన్ను ఇష్టపడుతున్నారట. నా అభిప్రాయం అడిగారు. సిగ్గుపడుతూ చెప్పింది. అలాగా, నువ్వేమన్నావు? సరే అన్నాను. నేనంటే ఇష్టమేనట. అన్ని విషయాలు నాకు వదిలేసేయి అన్నాడు. నీలిమకేం చెప్పాలో అర్థం కాలేదు. ప్రొసీడ్ కమ్మని చెప్పాలా, వద్దని చెప్పాలా? నేను మాట చెబుతాను, ఏమీ అనుకోవు కదూ? అదేంటక్క అలా అంటావు? నువ్వేమన్నా నేను వింటాను. నువ్వంటే ఇష్టం ఉండటం వేరు, అది వ్యక్తిగా ఇష్టపడడం. కానీ నిన్ను కోడలుగా అంగీకరించడం వేరు. ఆ విషయం నేను కూడా చెప్పాను. అందరికీ నువ్వంటే ఇష్టం. మీ వాళ్లతో మాట్లాడతాను అన్నారు. ఎన్ని ఆదర్శాలు మాట్లాడినా వాళ్ళ స్థాయి పిల్లే వాళ్లకు నచ్చుతుంది. కొద్ది రోజులు తొందరపడకుండా ఉండు. మీ ఇంట్లో ఎవరికీ చెప్పకు. నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నీ దగ్గర చెప్పలేనివి నా దగ్గర చెప్పే అవకాశం ఉంది. ఈసారి జయదేవ్ ఫోన్ చేస్తే కాస్త ఆలోచించేందుకు టైం కావాలని, అంతవరకు మీ ఇంట్లో చెప్పొద్దని చెప్పు. నా మీద నీకు నమ్మకం ఉందా? నీ మీద నాకు చాలా నమ్మకం. నువ్వు చెప్పినట్లే వింటాను. ఇంకేమైనా చెప్పాడా తను? జనవరి 1న మనిద్దరిని వాళ్ళ ఇంటికి పిలుస్తారట. ఆ రోజు వాళ్ళ అమ్మగారి పుట్టినరోజట. నీకు కూడా ఫోన్ చేసి చెబుతారట. అలాగా, నా బర్త్డే కూడా ఆ రోజే. సరే, ఆ రోజు అన్ని విషయాలు మాట్లాడతాను. చూడు సుగాత్రి, మనలాంటి నష్టజాతకులు ఆశలకు ఆమడ దూరంలో ఉండాలి. అంటే దురాశకు. ధైర్యంగా ఉన్న పిల్లవి. అందుకే చెప్పడం. అతను ప్రపోజ్ చేశాడు కదా అని ఆశలు పెంచుకోకు. తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఏ విషయంలోనైనా కృష్ణ సారథ్యం చాలా కష్టం. కానీ ఈ శల్య సారథ్యం చాలా సులభం. ముఖ్యంగా శల్య పరీక్షలకు గురయ్యే ఆడదానికి శల్య సారథ్యం చేయడం మరీ సులభం. ఉదయం నుండి సంతోషంగా ఉన్న సుగాత్రికి హఠాత్తుగా ఊహల రెక్కలను కత్తిరించినట్లయింది. ఇలాంటివి చాలా జరిగాయి కనుక మనసును చెదిరిపోనివ్వకుండా చిక్కపట్టుకుంది. జనవరి 1 కోసం ఎదురు చూడాలి. మనసులోనే బాధగా అనుకుంది. అమ్మా, నీతో ఓ విషయం చెప్పాలి. అమ్మ దగ్గర కూర్చుంటూ అన్నాడు జయదేవ్. చూచాయగా గ్రహించిన దేవకి, చెప్పు వంశీ అంది. నువ్వెప్పుడు ఇంట్లో తోచడం లేదని, ఎవరైనా ఆడపిల్లలుంటే బాగుండునని అనేదానివి కదా. దేవకి నవ్వుతూ వింటోంది. నీ కోరిక తీర్చాలంటే మంచి అమ్మాయిని వెతకాలి కదా. వెతకాలి కదా. వెతికానమ్మా. సుగాత్రిని మనం ఇంటికి తెచ్చుకుందామా? అంటే దత్తత చేసుకుందామనా? చిచి, సుగాత్రి నీ కోడలైతే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. నిజంగానా? ఆతృతతో అడిగాడు. నిజంగానే బాగుంటుంది మనస్ఫూర్తిగా అంది దేవకి. కానీ అమ్మా, వాళ్ళు చాలా బీదవాళ్ళు, కానుకలు ఇవ్వలేరు ఇబ్బందిగా అన్నాడు. ఛీ, ఆ మాట ఎలా అనగలుగుతున్నావు? జయదేవ్ ఓ క్షణం దెబ్బతిన్నట్లు చూశాడు. బీదవాళ్ళు కాబట్టి ఇవ్వలేరని అంటున్నావు. డబ్బుండే వాళ్ళైతే అడుగుతావా?
మనకే కట్నాలు కానుకలు అవసరం లేదు. లక్ష్మీదేవి వస్తుంటే చిల్లపెంకులెందుకు? సంతోషంతో ఏమీ మాట్లాడలేక జయదేవ్ అమ్మ చేతిని పట్టుకున్నాడు. వంశీ, పెళ్లి చేసుకునేటప్పుడు ఒకరికొకరు నచ్చారా, అభిరుచులు ఒకటేనా, పరస్పర అవగాహన ఉందా లేదా అనేది చూసుకోవాలే కానీ సూట్ అవ్వలేదు, నగలు పెట్టలేదు, అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు అని దెప్పుతుంటే అది పెళ్ళి అనిపించుకోదు. ఇంతకు సుగాత్రికి ఇష్టముందా? తను కూడా ఇష్టపడిందమ్మా. వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడాలి. నాన్నగారికి నువ్వే చెప్పేసేయ్. ఓసారి సుగాత్రిని రమ్మని చెప్పరాదు? చెప్పానమ్మా, జనవరి 1 బర్త్డే కదా, ఆ రోజు రమ్మన్నాను. దేవకి ప్రేమగా కొడుకు తల నిమిరింది. చూడు వంశీ, నీ మనసు నాకు చాలా రోజులుగా తెలుసు, కానీ నేనేమీ అడగలేదు. మొదట ఎవరో అమ్మాయి అనుకున్నాను, కానీ సుగాత్రిని చూశాక నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడ్డావని అనిపించింది. మీరిద్దరూ ఇష్టపడేటప్పుడు అది బయటపడే మార్గం డీసెంట్గా ఉండాలి. సుగాత్రి ఇంట్లో వాళ్ళ సంగతి ఊహించగలను. పెళ్లి కాని ఆడపిల్ల మనసెలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే నీతో అస్తమానం అనేదాన్ని సుగాత్రిని రమ్మని చెప్పమని. తను మన ఇంటికి వస్తుంటే మన గురించి తనకు తెలుస్తుంది. తన గురించి మనం ఓ నిర్ణయానికి రావచ్చు. నీకు తగిన భార్య వస్తే నాకు సంతోషంగా ఉంటుంది. డబ్బు చూసి, పేరు చూసి, పేరాసతో వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. నిన్ను అభిమానించి కేవలం నీకోసం వచ్చే పిల్ల నీ భార్య కావాలని అనుకునేదాన్ని. డబ్బు లేకపోయినా పర్వాలేదు, మనిషి మంచిగా ఉండాలి కదా. ఇప్పుడు నాకు దిగులు లేదు. సుగాత్రి చాలా మంచి పిల్ల, అదే నాకు సంతోషం. దేవకి మాటలకి జయదేవ్ చాలా ఆశ్చర్యపడ్డాడు. భరించలేని మంచితనం అనుకున్నాడు. ఏం చెప్పాలో తెలియక నీలిమ ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. జనవరి 1 సాయంత్రం రమ్మని జయదేవ్ పిలవగానే సరేనంటూ తన అంగీకారం తెలిపింది. నీలిమ పెయింటింగ్స్ పూర్తయ్యాయి. ఒక చిత్రంలో యశోదా కృష్ణులున్నారు. రెండో దాంట్లో కంసుడు బిడ్డను చంపుతుంటే ఏడుస్తున్న దేవకి బొమ్మ. మూడవది తల్లి పుట్టినరోజుకు 3 ఏళ్ల పిల్ల పువ్వు చేతికిస్తూ నవ్వే దృశ్యం. టేబుల్ పైన కేక్తో సహా చాలా సహజంగా వేసింది. అన్ని బొమ్మల్లోనూ దేవకి మొహం ఉంది. 3 ఏళ్ల పిల్లగా తన చిన్నప్పటి ఫోటోలో ఉన్న తన రూపునే చిన్న పిల్ల బొమ్మలో యథాతథంగా వేసింది. కుంతీ కుమారి బొమ్మతో సహా అన్నింటికి ఫ్రేమ్ చేయించి గిఫ్ట్ ర్యాపర్లో అందంగా ప్యాక్ చేయించింది. జనవరి 1వ తేదీ వచ్చింది. ప్రపంచంలోని కొన్ని కోట్ల మందికి ఆశలు, కోరికలు, గ్రీటింగ్స్, కష్టాలు తెస్తూ. మాధుర్ ఉదయాన్నే నీలిమకు ఫోన్ చేసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పాడు. నీలిమ సాయంత్రం కోసం ఎదురు చూసింది. 4 గంటలకి సుగాత్రిని పిలిచింది. నేను వెళ్ళి అన్నీ మాట్లాడొస్తాను. నాకు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ధోరణి నచ్చితే, వాళ్ళకి ఏ అసంతృప్తి లేకపోతే మీ అమ్మా నాన్నతో మాట్లాడమని చెప్పేస్తాను. ఆవిడిష్టం లేనట్లు మాట్లాడితే మాత్రం ఈ సంబంధం చేసుకోకు, సరేనా? సుగాత్రి విధిలేక తల ఊపింది. రాత్రి నేను ఇంటికి రాను. హాస్పిటల్లో నైట్ డ్యూటీ ఉంది. నీకు నెమ్మదిగా అన్ని విషయాలు చెబుతాను. చక్కగా తయారై సంధ్యాసుందరలా మెరుస్తున్న నీలిమను అలాగే చూస్తూ ఉండిపోయింది సుగాత్రి. ఇంత చక్కగా ఉండి డాక్టర్గా పనిచేసే నీలిమ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? తనకైతే పరిస్థితుల ప్రాబల్యం నీలిమకేం తక్కువ? అడిగే చనువు తను తీసుకోదు. ప్రజెంటేషన్ ప్యాకెట్ పెద్దదిగా ఉండటంతో ఆటోలో వెళ్ళింది నీలిమ. సుగాత్రి వస్తుందనుకున్న జయదేవ్ నిరుత్సాహపడ్డాడు. సుగాత్రేది? ఆశ్చర్యంగా అడిగింది దేవకి. వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదు. నేనే ఇంజెక్షన్ చేశాను. తను రేపో ఎల్లుండో వస్తానని చెప్పమంది. నీలిమ దేవకి చేతికి ప్రజెంటేషన్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పింది. వంగి పాదాలకు నమస్కారం చేసింది. యుద్ధానికి ముందు వీరులు నమస్కార బాణాలు వేసినట్లు. అరే ఇదేంటి? అంది దేవకి ప్రేమగా లేవనెత్తి. ఈరోజు నా బర్త్డే అమ్మా అంది. హ్యాపీ బర్త్డే అన్నాడు జయదేవ్. కూర్చోమ్మా అంది దేవకి. నీలిమ సోఫాలో కూర్చుని ఇల్లంతా కలియజూసింది. అంతకు ముందు వస్తే సుగాత్రి యాక్సిడెంట్ గొడవలో ఇంటి గురించి పట్టించుకోలేదు. ఇల్లు చాలా బాగుంది అనుకుంది. ప్లేట్ల నిండా గారెలు, స్వీట్సు, ఫ్రూట్ సలాడ్ అలాంటి చాలా రకాలు తీసుకొచ్చింది దేవకి. అన్నీ తినలేనని చెప్పి వద్దన్నా బలవంతంగా తినిపించింది. అందమైన చీరలో హుందాగా అందంగా ఉండి ప్రేమగా మాట్లాడుతున్న దేవకిని చూస్తుంటే తను అనుకున్నది చెయ్యలేనేమో అనిపించింది. భీష్ముడిని ఎంతగానో ప్రేమించిన అర్జునుడు శత్రుపక్షంలో నిలిచి యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఎంతగా బాధపడి ఉంటాడో, అంపసయ్యను అమర్చవలసి వచ్చి ఎన్ని అశ్రువులు రాల్చి ఉంటాడో అనేది అనుభవానికి వస్తోంది. ఒక గ్రూప్ రక్తం మరో గ్రూపు రక్తంతో కలవదని, అలా పొరపాటుగా కలిస్తే మనిషి మరణిస్తాడని మెడికల్ సైన్స్ చెబుతుంది. ఒకే రక్తం పంచుకుని పుట్టినా ఒకరి పొడ మరొకరికి గిట్టనప్పుడు, మనుషుల మధ్య ఆప్యాయతలు లేనప్పుడు అనుబంధం మరణిస్తుందని మానసిక శాస్త్రం చెబుతోంది. మనసులోనే నిట్టూర్చింది నీలిమ.
దేవకిని చూస్తూ పాదరసంలా పారిపోయే మనసును పట్టుకుని వజ్ర సదృశంగా మార్చే ప్రయత్నంలో మానసికంగా అలసిపోయింది నీలిమ. తను పాచికలు వేసే సమయం దగ్గరకు వస్తోంది. ఓ గంట సేపు ఉన్నాక మరి వెళ్తాను అంది నీలిమ. కాసేపు కూర్చోమ్మా అంది దేవకి. మీ ఇల్లు చాలా బాగుంటుందండి, అందుకే పెయింటింగ్స్ వేసి తీసుకొచ్చాను జయదేవ్ని పరిశీలిస్తూ అంది. తన ఊహ కరెక్ట్ అయితే వెంటనే ప్యాకెట్ తీసి చూపిస్తాడు. అరే, మీ పెయింటింగ్ తెచ్చారా సంతోషంగా అన్నాడు జయదేవ్. మీరు ఆ రోజు చూశారు కదా, అది పూర్తి చేసి కొత్తవి 4 వేశాను, అన్నీ తెచ్చేశాను, మీకు నచ్చాయి కదూ అందుకు. అమ్మా, నేను నీకు చెప్పాను కదా ఈవిడ బొమ్మలు చాలా బాగా వేస్తానని, నువ్వే చూడు అంటూ ప్యాకెట్ విప్పాడు. ఒకవేళ ప్యాకెట్ ఓపెన్ చేయకపోతే మరో అస్త్రం తయారుగా ఉంది. ఆ రోజు మీరు చాలా చక్కగా విమర్శించారు, ఇప్పుడు కూడా మీరు చూసి చెబితే నా లోపాలు దిద్దుకుంటాను అంటుంది. దాంతో ఫినిష్. వసుదేవ్ కూడా ఉత్సాహంగా చూశాడు. ముందు యశోద కృష్ణుల చిత్రం చూశారు. మై గాడ్, ఎంత బాగా వేశారు, యశోద అచ్చం మా అమ్మలా ఉందే సంతోషంతో చిన్న పిల్లాడిలా అన్నాడు జయదేవ్. మీ ఇద్దరి ప్రేమ చూస్తుంటే నాకు యశోద కృష్ణులే గుర్తొస్తారు, అందుకని వేశాను. దేవకి మురిసిపోయింది. ఒక్కో చిత్రం చూస్తుంటే ఎక్కడో మనసును తాకిన అనుభూతి కలిగింది. ఆఖరున తల్లికి హ్యాపీ బర్త్డే బొమ్మ చూశారు. మా అమ్మ బర్త్డేకి మీరిచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఇది సంతోషంతో అన్నాడు జయదేవ్. నీలిమ దేవకినే పరీక్షగా చూస్తోంది. ముందు మామూలుగా చూసిన దేవకిలో ఏ రియాక్షన్ కనబడక నిరుత్సాహపడింది నీలిమ. తర్వాత దేవకి చిత్రాన్ని పట్టి చూడటం మొదలుపెట్టింది. మొహంలో రంగులు మారిపోతున్నాయి. ఏదో గుర్తుకు తెచ్చుకుంటున్నట్లు తీవ్రంగా ఆలోచిస్తోంది. ఎంతకీ చిన్నపిల్ల ఉన్న డైరెక్షన్లో చూస్తోంది. ఆ చిత్రం నుండి చూపు తిప్పుకోవడం లేదు. మీకు ఈ పెయింటింగ్ నచ్చిందా చిరునవ్వుతో అడిగింది నీలిమ. చాలా బాగుంది మామూలుగా అన్న ఆ స్వరంలో ఓ మార్పు. మీ చిన్నప్పటి ఫోటోలున్నాయా జయదేవ్ని అడిగింది. అబ్బో, చాలా ఉన్నాయి, అమ్మకు అదే పని, నన్ను రకరకాల ఫోటోల్లో రకరకాల పోజుల్లో ఫోటో తీయడం ఆవిడ హాబీ. ఏవి, ఓసారి ఫోటోలు చూపించండి, చూడాలని ఉంది. జయదేవ్ గబగబా వెళ్ళి ఆల్బం తెచ్చాడు. నీలిమ అన్నీ చూసింది. దేవకి జయదేవ్ తీసుకున్నవి కొన్నున్నాయి. గబుక్కున ఓ ఫోటో చూసి నీలిమ ఆగిపోయింది. తనను ఎత్తుకుని తీయించుకున్నట్లే చిన్నప్పుడు జయదేవ్ని ఎత్తుకుని తీయించుకున్న ఫోటో. దాన్ని చేతిలోకి తీసుకుంది. ఈ ఫోటోలో చాలా బాగా ఉన్నారు మీరు అంది దేవకితో. మెల్లగా తన దగ్గరున్న తన ఫోటో బ్యాగ్లో నుండి తీసి, చూశారా, ఇది నా ఫోటో, ఒక్కలా లేవు దేవకి చేతికిచ్చింది. ఫోటో వైపు చూసిన దేవకికి షాక్ తగిలినట్లయింది. దేవకి చేతిలోని ఫోటో వసుదేవ్ తీసుకొని చూసి ఆశ్చర్యపోయాడు. కుతూహలంతో ఫోటోను చూడబోయిన జయదేవ్ ఫోన్ రింగ్ అవడంతో రిసీవ్ చేసుకునేందుకు వెళ్ళాడు. ఈ ఫోటో నీకెలా వచ్చింది బలహీన స్వరంతో అడిగింది దేవకి. ఇది నా ఫోటో, నేను మా అమ్మ తీయించుకున్నాం. మా ఊరు పూనా అంది. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? అమ్మ లేదు, నాన్న ఉన్నారు. మీ నాన్న పేరు పురుషోత్తంరావు, మీ అమ్మ పేరు దేవికారాణి. దేవకిలో మార్పు స్పష్టంగా కనబడుతోంది. మొహం పాలిపోయింది. వణుకుతున్న దేవకి చేతిని వసుదేవ్ పట్టుకున్నాడు. ఫోన్లో మాట్లాడి వచ్చిన జయదేవ్ యథాలాపంగా దేవకి వైపు చూశాడు. నీరసంగా ఉంది. ఏమైందమ్మా అర్థం కానట్లు అడిగాడు జయదేవ్. ఏం లేదు, కాస్త నీరసంగా ఉంది అంది. కిచెన్లోకి వెళ్ళాడు గ్లూకోజ్ వాటర్ తెచ్చేందుకు. కాస్త ఓపిక వస్తే చాలు, ఇంటి పనంతా చేస్తావు, రెస్ట్ తీసుకుంటే కదా కాస్త కోపంగా అన్నాడు జయదేవ్. అలా అనకండి, పని చేస్తుంటేనే మంచిది. ఆపరేషన్ అయ్యాక కాస్త నీరసం వస్తే కంగారు పడనక్కర్లేదు, అలా ఉండటం నార్మలే అంది డాక్టర్నని గుర్తు తెచ్చుకుంటూ. వసుదేవ్ తెచ్చిన గ్లూకోజ్ వాటర్ తాగింది దేవకి. మీరు ప్రహార్ సినిమా చూశారా దేవకిని అడిగింది నీలిమ. లేదమ్మా అంది దేవకి. అయ్యో, చాలా మంచి సినిమా మిస్ చేశారు. ముఖ్యంగా తల్లి ఏ వేశ్యాగృహంలోనో ఉందేమోనని నానా పాటేకర్ వెతుక్కుంటాడు. ఆ సీన్ చాలా బాగుంది. తల్లిని పోగొట్టుకుని ఆ జ్ఞాపకాలతో చాలా బాధపడతాడు. సూపర్ యాక్షన్. ఏదో జనరల్ టాపిక్ గురించి మాట్లాడుతున్నట్లు అంది నీలిమ. నిజమే, నాకు కూడా ఆ సీన్ చాలా నచ్చింది. చాలా గొప్పగా తీశాడు సినిమా మెచ్చుకున్నాడు జయదేవ్. ఆ సినిమా చూస్తుంటే నాకు కర్ణుడే జ్ఞాపకం వచ్చాడు. తల్లి దిక్కు మొక్కు లేకుండా వదిలేసి దర్జాగా వేరే పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే కర్ణుడు మాత్రం సూతపుత్రుడు అనిపించుకుంటూ ఎన్ని కష్టాలు పడ్డాడు. కుంతి సామాన్యురాలు కాదు. యుద్ధం జరిగేటప్పుడు కర్ణుడితో చెబుతుంది, నువ్వు నాకు పుట్టావని, అది కూడా స్వార్థంతో. అర్జునుడిని పాండవులను చంపి నా నుంచి వేరు చెయ్యొద్దని యాచించేందుకు. కర్ణుడు యుద్ధంలో చావలేదు, యుద్ధానికి ముందే మరణించాడు. నానా పాటేకర్ను చూస్తుంటే అదే గుర్తొచ్చింది. మనసులోని కసిని మెత్తగా ప్రదర్శించింది నీలిమ. చాలా క్యాజువల్గా మాట్లాడినా తగలవలసిన వాళ్లకు విష బాణాల్లా ఆయువు పట్టులో తగులుతూనే ఉన్నాయి.
ఎప్పుడు అంతసేపు మాట్లాడని నీలిమ అనలిటికల్గా మాట్లాడడం జయదేవ్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరన్నది నిజమే అన్నాడు ఫోటోలన్నీ తీసి పక్కన పెడుతూ. ఇది నా ఫోటో అంటూ చేతిలోకి తీసుకుంది నీలిమ. ఏది ఇలా ఇవ్వండి అంటూ నీలిమ చేతిలో నుండి తీసుకున్న జయదేవ్ ఫోటోను చూసి ఆశ్చర్యపోయాడు. అరే, ఈవిడ అచ్చం మా అమ్మలా ఉందే అన్నాడు తన కళ్ళను తానే నమ్మలేకపోతూ. మీ అమ్మలా ఉండడం కాదు, మీ అమ్మే. దేవకి మొహం పాలిపోయింది. వసుదేవ్ విగ్రహంలా నిలబడ్డాడు. జయదేవ్ షాక్ తగిలినట్లు కూర్చుండిపోయాడు. ఈ ఫోటోలో ఉన్న పాపను మీరు గుర్తుపట్టారా? నీలిమలో ఎన్నడూ కనిపించని కాఠిన్యం జయదేవ్కి విస్మయం కలిగించింది. దేవకి అవునో కాదో చెప్పకుండా నీలిమ వైపే చూస్తూ ఉండిపోయింది. మీ కూతురిని కూడా గుర్తుపట్టలేనంత స్టేజ్కి మీరు వచ్చారన్నమాట. ఈ పాప అంటే నేను నీలిమారావును. మీరు లేచిపోయి వేరే పెళ్లి చేసుకుని కర్కశంగా వదిలిపెట్టి దిక్కు మొక్కు లేకుండా చేసిన బిడ్డను, మీ మొదటి మొగుడికి పుట్టిన మొదటి బిడ్డను. నీలిమ మాటలు విన్న జయదేవ్కి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ చెవుల్లో పోసినట్లయింది. తను ఏం చేస్తున్నాడు అనేది తనకి తెలిసేలోగా అతని చెయ్యి పైకి లేచి బలంగా నీలిమ చెంపను చెళ్ళుమనిపించింది. ఆ దెబ్బకు కళ్ళు తిరిగినట్లయిన నీలిమ కాసేపు స్పృహలో లేనట్లు నిలబడింది. అందరూ కొయ్యబారిన స్థితిలో ఉండిపోయారు. మొదట తేరుకుంది జయదేవే. ఏమిటి మీరనేది? మంచి మర్యాద లేకుండా? హోల్డ్ యువర్ టంగ్. మంచి మర్యాద లేనిది నాకు కాదు, మీ అమ్మకు. సారీ, మనమ్మకు. యూ అంటూ మరోసారి చెయ్యి పైకెత్తాడు జయదేవ్. ఆ మాట నన్ను కాదు అనాల్సింది, మీ అమ్మను, కోపంగా అంటూ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఏవో గుర్తొచ్చిన దానిలా బ్యాగ్ తీసి సుగాత్రి ఇచ్చిన పుస్తకాలు సోఫా మీద పడేసి, ఇవి మీకివ్వమని సుగాత్రి చెప్పింది. ఉత్త పిచ్చిది. మీరందరూ ఆదర్శ పురుషులు అనుకుంటోంది. ఒక లేచిపోయిన తల్లి వేరే తల్లి బిడ్డకు తల్లై బ్రహ్మాండంగా నాటకం వేస్తే కనుక్కోలేని చవటపు సుగాత్రిని పెళ్లి చేసుకుంటావా? ఇలాంటి నాటకాల కొంపలో ఆ పిల్ల ఏమవుతుంది? ఆ పిల్ల ఈ ఇంట్లో అడుగు పెట్టదు, పెట్టనివ్వను. ఆవేశంతో మీదికొస్తున్న జయదేవ్ని చూసి, ఎందుకంత ఆవేశం? ఏదో నిన్ను కన్న తల్లిని అన్నట్లు కసిగా అంది. ఇన్నాళ్ల బాధ, కసి ప్రవాహంలో బయటికి వస్తున్నాయి. ఏమిటి మీరనేది? కోపంగా అంటున్నాడు జయదేవ్. ఉన్నమాటే అంటున్నాను. ఈవిడ నా తల్లి. పూనాలో లేచిపోయి మీ నాన్నను పెళ్లి చేసుకుంది. నీ తల్లి పేరు విమల. మరి ఆవిడేం చేశారో మీ నాన్న వదిలేశాడేమో. నోర్మై, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? కోపంగా అన్నాడు వసుదేవ్. ఏం ఉన్నమాటంటే ఉలుకెందుకు? చెప్పండి. ఏమ్మా, నువ్వు మా అమ్మవు కాదా? జయదేవ్ విమల బిడ్డ కాదా? దేవకి నిస్సహాయంగా చూసింది. జయదేవ్ తల్లివైపు చూశాడు. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నాడు. నా మీద ఒట్టేసి చెప్పండి. మీరు అబద్ధం చెప్తే మీ బిడ్డలు చచ్చిపోయినంత ఒట్టు చెప్పండి. దేవకి ముందు కాళ్లకు బంధాలు వేసింది నీలిమ. ఇవన్నీ నీకెలా తెలిసాయి? నిద్రలో కలవరిస్తున్నట్లు అంటున్న దేవకి ప్రశ్న విని సోఫా మీద కూలబడ్డాడు జయదేవ్. అంటే ఇవన్నీ నిజమేనన్నమాట. ఎలా తెలిసాయా? వ్యంగ్యంగా అంటున్న నీలిమ వైపు ఆతృతగా చూశాడు. ఎలా తెలుసుకుందా అని. మీ షష్ఠి పూర్తి రోజు నిన్ను చూడగానే అనుకున్నాను మా అమ్మలా ఉన్నావని. మనిషిని పోలిన మనిషేమో అనుకున్నాను. దేవకికి దేవికారాణికి పేరులు అంతగా తేడా లేకపోవడంతో కాస్త డౌట్ వచ్చింది. నా దగ్గర టెస్ట్ కోసం వచ్చినప్పుడు నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు చెప్పిన సమాధానాలు, ఆ అబద్ధాలే నిన్ను పట్టించాయి. మొదటి కాన్పు జనవరి 1, 1960 అని చెప్పావు. జయదేవ్ తను కృష్ణాష్టమి రోజు అర్ధరాత్రి పుట్టానని, మా అమ్మ వంశీకృష్ణ అని పేరు పెట్టుకుందని చెప్పాడు. ఏ ఇయర్లో అని అడిగాను. 1964 అని చెప్పాడు. మీ మొదటి బిడ్డ వంశీ కాదని తేలిపోయింది అంటూ తనకు వచ్చిన అనుమానాలను ఎలా రిజిస్టర్లు వెతికించింది అనేది ఒక్కొక్క పాయింట్గా ఒక లాయర్గా చెప్పి, ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ అబద్ధాలంటారా? అంది దేవకి. అంది నీలిమ. దేవకికి స్పృహ తప్పినంత పనైంది. జయదేవ్ చెవులు మాత్రం వినబడుతున్న విగ్రహంలా అన్నీ వింటున్నాడు. వసుదేవ్ తల పట్టుకొని కూర్చున్నాడు. ఈరోజు నేనిలా నిలదీసినందుకు నా సంస్కారాన్ని చంపుకోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? నా తల్లి నిజంగా బ్రతికి ఉందా లేదా అని తెలుసుకునేందుకు. నాన్న సవతి తల్లి సాధించారు. హాస్టల్లో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో బ్రతికి ఒంటరిగా మిగిలాను. నువ్వు లేచిపోయావని, నానమ్మ చచ్చిపోయావని లత ఆంటీ చెప్పారు. ఎవరు నిజం చెప్పారో తెలీదు, కానీ అందరూ చచ్చిపోయావని అనుకున్న రోజు నిజమే అనిపించింది. తల్లి కోసం, తల్లి ప్రేమ కోసం ఏడ్చాను. కానీ ఇలా ఇంకో పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నామనుకోలేదు. నువ్వు మనిషివి కాదు, బండవు, ఛీ అంటూ నీలిమ వెళ్ళిపోయింది. నీలిమ, వినమ్మా, నేను అలాంటి దాన్ని కాదు, నా మాట నమ్ము. దేవకి కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఏమ్మా, ఇదంతా నిజమా? బాధగా అడిగాడు జయదేవ్. దేవకి ఏమీ మాట్లాడలేదు. వంశీ అంటూ పెద్దగా ఏడ్చింది. నీలిమ నీ కూతురా? సీరియస్గా అడిగాడు. దేవకి మౌనంగా ఉండిపోయింది.
నిజం చెప్పమ్మా అసహనంగా అన్నాడు. అవును మెల్లగా చెప్పింది దేవకి. జయదేవ్కి తల తిరిగినట్లయింది. పిచ్చివాడిలా అయ్యాడు. కాసేపు బెడ్రూమ్లో పడుకున్నాడు. మళ్ళీ అశాంతిగా పైకి లేచాడు. చెప్పులేసుకుని బయటికి నడిచాడు. ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపించింది. వెహికల్ డ్రైవ్ చేసే స్థితిలో లేడు. గబగబా బస్టాప్ వైపు నడిచాడు. వెళ్ళగానే డబుల్ డెక్కర్ వచ్చింది. పైకి వెళ్ళి కూర్చున్నాడు. బస్ కదిలింది. సుడిగుండాల్లాంటి ఆలోచనలు. ఎందుకిలా జరిగిందనే వేదన. దేవకిని దేవత లాంటి తల్లిగా అనుకుంటే అదంతా అబద్ధమని తేలిపోయింది. తను ఎవరో వేరే స్త్రీకి పుట్టాననే ఫీలింగ్ స్థిమితంగా నిలవనివ్వడం లేదు. నీలిమ చెప్పకపోతే ఎప్పటికీ తెలిసేది కాదు. అమ్మ ఇంతలేసి అబద్ధాలు ఎలా చెప్పింది? పైకి ప్రేమ కురిపిస్తూ ఉండే ఆవిడే తన తల్లి అనుకున్నాడు. మరి ఇంత మోసమా? మనుషుల మీదే విశ్వాసం పోయినట్లయింది. నీలిమ గుర్తొస్తే జాలి కలిగింది. పాపం తల్లి లేదని ఎంతగా దిగులు పడిందో. అసలు ఎంత చక్కగా పట్టుకుందో వీళ్ళ అబద్ధాలను. అమ్మా నీలిమ, నేను అలాంటి దాన్ని కాదు అన్న అమ్మ ఆక్రందన వినబడుతోంది. మై ఐసీ ఔరత్ నహీ హూ ప్రహార్ గుర్తొస్తోంది. మరి అలాంటిది కాకపోతే ఇంకెలాంటిది? ఎలా తెలుస్తుంది? రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ప్రతి నేరస్తుడు అలాగే అంటాడు. తను అలాంటి వాడిని కానని బుకాయించి నాటకాలేస్తాడు. ఎందుకో అమ్మ గురించి అలాంటివి విని భరించలేకపోతోంది తన మనసు. కానీ తెలిసిన సత్యం ఈ నిందలన్నీ అబద్ధాలు కాకపోవచ్చు అనే ఫీలింగ్నే కలిగిస్తున్నాయి. నీలిమ మనసు కూడా ఇలాగే మండిపోయి ఉంటుంది. అందుకే అంత కసిగా మాట్లాడింది. తన వాళ్ల గురించి తెలుసుకోవాలన్న తపన ఒక మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది. అతనికి అకస్మాత్తుగా రూట్స్ నవల గుర్తొచ్చింది. అదే తపన ఇక్కడ కూడా. వాస్తవాలు కలెక్ట్ చేసి సత్యదర్శనం చెయ్యాలన్న తపన. తన రూట్స్ ఎక్కడున్నాయో తెలియకపోతే మనిషి ఇలాగే తప్పిస్తాడేమో. తల్లివేరు లేకపోతే పిల్లవేర్లు బ్రతకలేనట్లు, ఉయ్యాల ఊపే చేతులే రాజ్యాన్ని పాలిస్తాయన్నట్లు రెండు వ్యతిరేకమైన పనులను సమర్థవంతంగా చేయగల వ్యక్త స్త్రీ. అతనికి కాళిదాసు కథల్లో ఒకటి గుర్తొచ్చింది. భర్త దగ్గరున్న భార్య కాకి కాకా అని అరవగానే ఆ అరుపు భరించలేక భయపడిందట. అంత పరమ సుకుమారి అర్ధరాత్రి నది దాటి ప్రియుణ్ణి కలుసుకునేందుకు శవాన్ని తెప్పగా చేసుకుని వెళ్తుందట. తనను ఎంతగానో అల్లారు ముద్దుగా అచ్చం యశోదలా సాకిన దేవకి అంత అమృతహృదయం ఉన్న వ్యక్తి తన సొంత బిడ్డను వదిలేసి లేచిపోయి ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వచ్చి పెళ్లి చేసుకుని సుఖంగా ఉందా? ఇంతకు తన తల్లెవరు? ఉందా? చనిపోయిందా? ఉంటే ఎక్కడుంది? నిన్నటి వరకు నీలిమను ఈ ప్రశ్న వేధించింది. ఈరోజు ఆవిడకు సమాధానం దొరికింది. నిన్నటి వరకు తనకు ప్రశ్న వేసుకునే అవసరం రాలేదు. కానీ ఈరోజు ఆ ప్రశ్న తన ముందు పెనుభూతంలా కనబడుతోంది. తను కల్లో కూడా అనుకోలేదు తన తల్లి ఇటువంటిదని. ఏమిటి జీవితం? ఇప్పుడు తన రూట్స్ కోసం తనెక్కడికి వెళ్తాడు? ఎక్కడున్నాయని వెతకగలడు? ఆరోగ్యంగా ఉన్న వేర్లను వేరుపురుగు నాశనం చేసినట్లు తన మనశ్శాంతిని నాశనం చేసే సమస్య తన మీద పిడుగులా పడింది. వీళ్ళిద్దరూ తన తల్లిని ఏం చేశారు? వీళ్ల కామం, రగిలే కోరికలు తన తల్లి జీవితాన్ని తగలబెట్టేశాయా? తన తల్లిని వదిలించుకున్న వాళ్ళు తననెందుకు వదిలించుకోలేదు? ప్రశ్నలు, సమాధానం లేని ప్రశ్నలు. ఎవరిని అడగాలి జవాబుల కోసం? ఒకవేళ వీళ్లను అడిగినా నిజం చెబుతారనే నమ్మకమేముంది? ఇంతకాలం ఇన్ని అబద్ధాలను మెయింటైన్ చేస్తూ బ్రతికిన వాళ్ళు ఇంకెన్నైనా కల్పించవచ్చు కదా. పిచ్చెక్కినట్లయిన జయదేవ్కు ఇంటికి వెళ్లాలనిపించలేదు. కోటి నుండి చార్మినార్, చార్మినార్ నుండి సికింద్రాబాద్, ఇలా బస్సు దిగడం, బస్సు ఎక్కడం. ఆఖరి బస్సు డిపో చేరింది. నెమ్మదిగా దిగి ఇంటివైపు నడిచాడు. దూరం నుండి ఇంట్లో వెలుగుతున్న లైటు కనబడింది. అంటే ఇంకా వీళ్ళు నిద్రపోలేదన్నమాట. వెనక్కు తిరిగి వెళ్లాలనిపించింది. కానీ ఎక్కడికి వెళ్తాడు? తనకంటూ ఇంకే గూడు లేదే. విధి లేక ముందుకు నడిచి కాలింగ్ బెల్ నొక్కాడు. వసుదేవ్ తలుపు తెరిచాడు. ఎక్కడికి వెళ్ళావు అని అడగలేదు. కొడుకు దగ్గర నుండి డ్రింక్ వాసన రాలేదు. కాస్త సంతోషపడ్డాడు. జయదేవ్ బట్టలు మార్చుకుని కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్లు తాగాడు. జయదేవ్ వెనకాలే వసుదేవ్ వెళ్ళాడు. తండ్రి ప్రాణం ఊరుకోలేదు. వంశీ, కాస్త టిఫిన్ అయినా తిని పడుకో అన్నాడు. కడుపు నిండింది, ఆకలిగా లేదంటూ పైకి వెళ్ళాడు. గ్లాస్తో పాలు తీసుకుని వెళ్ళి కనీసం పాలైనా తాగు అన్నాడు వసుదేవ్. జయదేవ్ పాలు తాగేసి గ్లాస్ టేబుల్ మీద పెట్టాడు. వంశీ, నీలిమ అన్నమాటల్లో పూర్తి నిజం లేదు. ఒక్క మాట ఆధారంగా లేనిపోనివి ఊహించకూడదు. అసలు జరిగింది వేరు. వసుదేవ్ అనునయిస్తున్నట్లు చెప్పాడు. ఇంకెన్ని అబద్ధాలు వినమంటారు నాన్న? మన ఇంట్లో రహస్యాలు, అబద్ధాలు, దొంగచాటు వేషాలు లేవని, మనది చాలా ఆదర్శ కుటుంబమని అనుకుంటే చాప కింద నీరులా చల్లగా వచ్చే అబద్ధాలు ఉంటాయనుకోలేదు. ఇంకెన్ని చెప్పి నన్ను నమ్మించాలని అనుకుంటున్నారు? ఒకవేళ మీరు చెప్పినా నేను నమ్ముతానని అనుకుంటున్నారా? సూటిగా అడిగాడు. వసుదేవ్ 10 నిమిషాల తర్వాత వచ్చాడు. అతని చేతిలో 2 డైరీలున్నాయి.
ఇవి తీసుకో వంశీ అంటూ చేతికిచ్చాడు. జయదేవ్ యాంత్రికంగా అందుకున్నాడు. నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు వంశీ. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. నేను చెప్పేవన్నీ అబద్ధాలే అని నువ్వు అనుకుంటే ఏం చేసినా నిన్ను బలవంతంగా నమ్మించలేను. ఒక కొడుకుగా నువ్వు ఆలోచించకు. నువ్వు ఒక రచయితవి, జీవితాలను ప్రపంచాన్ని పరిశీలించే ఒక ఆర్టిస్టువి. ఈ డైరీలు మీ అమ్మవి. వీటిని చదివి నువ్వు ఆలోచించు. మనలో ఎంతమంది డైరీలు రాస్తున్నారు? మగవాళ్ళం కూడా అంతగా రాసుకోము. ఆడవాళ్ళు అసలు రాయరు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆవిడ డైరీల్లో రాసుకుందంటే అది ఏ పరిస్థితుల్లో రాసిందనేది ఆలోచించు. ఇన్నేళ్లకు ఈ డైరీలు బయటికి తీయాల్సి వస్తుందనుకోలేదు. ఆ అవసరం రాదనుకున్నాను. మా అమ్మ చించెయ్యమంది, చింపేశానని అనుకుంది. నేను ఆ పని చెయ్యలేదు. ఎందుకంటే వాటిలో మీ అమ్మ మనసుంది, నిజమైన ఆవేశం ఉంది. మీ అమ్మను ఎంతో ప్రేమించిన నేను మీ అమ్మ మనసును, అదే డైరీలను చింపెయ్యలేక దాచుకున్నాను. కానీ ఆ డైరీలు ఈరోజు బయటికి వస్తాయనుకోలేదు. నీ దగ్గర నుండి అన్ని విషయాలను దాచాలని నేను మీ అమ్మ అస్సలు అనుకోలేదు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాం. హాయిగా ఉన్నప్పుడు ఎప్పుడో జరిగినవి తవ్వుకోవడం అనవసరం అనుకున్నాం. అంతేగాని నీ దగ్గర నాటకాలాడి నీతో అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చెయ్యాలనుకోలేదు. నీలిమ నిజం పూర్తిగా తెలియక ఆవేశపడింది. ఆ అమ్మాయిది తప్పు కాదు. తన యాంగిల్ నుంచి తను ఆలోచించింది. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా నీలాంటి రచయిత అన్ని కోణాల నుంచి ఆలోచించాలి కదా. ఈ డైరీలు చదువు. కనీసం వీటినైనా నమ్ముతావు కదా. ఇప్పటికిప్పుడు సృష్టించినవి కాదు కదా. వీటిని చదివాక మనుషులను, పరిస్థితులను అంచనా వెయ్యి. నీ మీద నాకు నమ్మకం ఉంది. వసుదేవ్ వెళ్ళిపోయాడు. జయదేవ్ ఆ డైరీలను ఒకసారి తిరగేశాడు. పాత డైరీలు 1958వి. పేపర్లు బాగా నలిగి ఉన్నాయి. పాత వాసన వేస్తున్నాయి. ఇందులో నిజం ఉందన్న నమ్మకం కలిగింది. తను రాసిన నవలల్లో డైరీల గురించి రాశాడు. తన భావుకతనంతా కుమ్మరించాడు. కానీ ఈరోజు నిజంగా తన చేతుల్లో 2 డైరీలున్నాయి. జడ్జిమెంట్ కోసం ఎదురుచూసే ముద్దాయిల్లా. ఎంత చిత్రం! జీవితాల్లో సినిమాలు, సినిమాల్లో జీవితాలు. జయదేవ్ దేవకి డైరీ చదవడం మొదలుపెట్టాడు. వసుదేవ్ మంచం మీద పడుకున్నాడు. మంచి నిద్రపోయేటప్పుడు కలలో బూచి కనబడితే భయపడి తల్లిని కౌగిలించుకునే చిన్న పిల్లల దేవకి వసుదేవుని కౌగిలించుకొని పడుకుంది. అతను ఆమె తలను ప్రేమగా నిమిరాడు. దగ్గరకు తీసుకొని మీద చెయ్యి వేసుకున్నాడు. అన్ని శ్రమలను, టెన్షన్ను ఆ కౌగిలి దూరం చేసింది. ప్రేమించుకునే 2 హృదయాలు, శరీరాలు దగ్గరైతే అన్ని కష్టాలు, భయాలు దూరమవుతాయని నిర్వచించేలా ఉన్నారు. జయదేవ్ ఇంట్లో నుండి వెళ్ళిపోగానే మొదలు నరికిన చెట్టులా పడిపోయింది దేవకి. ఆవేశంలో కొడుకు ఏం చేస్తాడో అని దిగులు. ఇక కనబడదు అనుకున్న కూతురు ఒక డాక్టర్గా పరిచయమై తల్లికే ఆపరేషన్ చేసి అనుమానంతో అన్నీ వెదికి నాటకీయంగా గతాన్ని బయట పెట్టించి ఎలా అంటే అలా అడిగేసి ఇంట్లో తుపాను సృష్టించి వెళ్ళిపోయింది. నీలిమ కనబడటం ఒక షాక్ అయితే వంశీకి అన్నీ తెలిసాయన్నది మరో షాక్. కథ కొనసాగుతుంది.